చూసించాలి కానీ మీరు మొదలెట్టండి రా. కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ చలో చలో చైతన్య పరమామ అడుపిడు పెంచిద్దాం మామ సినిమాలే లైఫ్ మామ లైఫ్ అంతా సినిమా మామ పని ఉంటే మస్తుర మామ లేదంటే ఫస్తులు మామ. Come here, I'll complete my story. చూసించాలి కానీ మీరు మొదలెట్టండి రా. అందరికి ఏం చేస్తున్నావు? ఫుడ్ పెడుతున్నా పిల్లలకి. ఏంటి స్పెషల్స్? బెండి ఫ్రై, పప్పు, నెక్స్ట్ వచ్చేసి సో 80 గంట షూటింగ్ మనకి ఇక్కడ పాలకొల్లు దగ్గర జరుగుతుంది అన్నమాట. సో నేను ఎంత గట్టిగా మాట్లాడినా వినిపించదు, పిల్లలు హడావిడ అలా ఉంది. చెప్పు, నేను మా హీరో గారు, నాకేం పనిలేదు, ఆయన వచ్చా. సో మన సిరీస్ లో కొత్త అమ్మాయి రాదా ఇల్రా. అక్కకి ఇందాక నుంచి ఏవో కావాలంట, అందుకని ఈ వాయిస్ పెద్దగా రావట్లేదు. విజ్ఞాన ప్రదర్శనలో సుమహిత గొట్టాలు గొట్టాలు. గొట్టాలు. పల్లెటూరులో ఈ ప్రేమ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాం అనమాట. సో దానివల్ల కడుపు నిండిపోతుంది. కాకపోతే ఇక్కడ బాగుంటది కాబట్టి నో కాంప్రమైజ్. సో నా డైట్ కూడా క్యాన్సిల్. వెళ్ళిన తర్వాత చూసుకుందాం. మళ్ళీ 2 days తర్వాత నాన్ వెజ్ మీల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతేగా అంతేగా కలుద్దాం. బాయ్ బాయ్. ఇంత డెడికేషన్ మరి షూట్ కి ఇలా వచ్చేసావా? ఈ ఫోన్ల వల్లే గుళ్ళో కూర్చో పంతులు కూడా చూస్తున్నా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. పసుపు కుంకుమ కాదురా, రేగిజామంట. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కాదురా, రేగిజామంట. రేకాయలు, రేగిపళ్ళు. ఎందుకు అలా పెట్టావు? తిను ఫస్ట్, తిను. ఏం చేస్తారు మీరు అలా వీడియోలు పెట్టుకుని? నాకు సిగ్గేస్తుంది. అబ్బో తినరా? ఎందుకురా నువ్వు అలా పెట్టి స్నానం చేయమన్నట్టు పెట్టి బాత్రూమ్ కూడా కెమెరా పెట్టి తెచ్చి తిను. తిను. విష్ణు ప్యాన్ చేయి. విష్ణు తింటుంది. రెండు ఎందుకు ఓపెన్ చేయండి? ఫస్ట్ నువ్వు ఒకటి తిను. ఓపెన్ చేయి. నువ్వు తిను. చాక్లెట్ కావాలా? నా దగ్గర ఉన్నాయా? లేదు కదా, జామ్ కావాలా? జామ్. చాక్లెట్ ఇస్తే జామ్ తిను. తిను. మంచి తిను. అదే మంచి మంచి తిను. ఏం ప్లాన్ చేశారు? ఇంట్లో గడిపేశారా? అని ఆమె ఆవిడ వచ్చింది. నేను చచ్చిపోతా నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? ఇక్కడ దింపరా కెమెరా కిస్ కనిపించట్టు. తినరా. ఎక్సైట్మెంట్. చూడు అది చాలు రే తీరా. నా ఫోన్ రాదు. స్టాండర్డ్ కెమెరా అలా పెట్టిద్దు. రే నా ఫోన్ రాదు. ఇప్పుడు తిను. తెలుసురా రే, నాకు తెలుసురా నీ వ్యాపారం. ఏం చేస్తున్నాడు ఎందుకు అంతసేపు? మెమరీ వేస్ట్. మెమరీ వేస్ట్, అన్ని వేస్ట్. తిను ఫస్ట్. ఏసీ ఏంటి బాబోయ్. ఏం చేస్తారు నువ్వు? రేగి జామ్ తిను. తింటా, నువ్వు తీసే కెమెరా. ఫస్ట్ చెప్పిందే చెప్పి ప్రాణాలు తీకే. నిజంగా రేగి జామ్ కలిపి ఇందులో బెర్రీ అంటే ఇది.
అది తినే తిండికి నాకు తినాలనిపించట్లేదు. అదే తిండి వచ్చింది. ఏం తింటావురా? నిన్ను నీ అన్నం. నా అన్నం అక్కడ ఉంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా భలే సిద్ధు సోలో నుంచి బ్యాక్ వచ్చావు. పంటి మీద కూడా డ్రోన్ కొట్టుకోండి. పంటి మీద కావాలి. బాగుందబ్బా చూడరా. ఈ షార్ట్ అసలు ఏంటిది? హైదరాబాద్ ఇది ఇక్కడ ఎక్కడ లేదు. పాలకొల్లు ఎక్కడో ఏదో హర్రర్ ఎఫెక్ట్, తర్వాత ఏదో అమెజాన్ ఫారెస్ట్. అందరూ ప్రేమిస్తారు, కొందరు మాత్రమే తన ప్రేమ గురించి చెప్తారు. కొంతమంది తన ప్రేమను తనలోనే దాచుకుంటారు. అలా దాగిన ప్రేమను తెలుసుకోవడం కోసం మన హీరో చేసే ప్రయాణమే ఈ కథ. ఎప్పుడు వాటర్ కడ తిడతానే ఉంటాడు నన్ను. ఆర్డర్ మేడం. పెన్ కావాలి. పెన్నా? నేను అడిగింది పెన్నేనండి, ఎందుకంత షాక్ అవుతున్నారు? వన్ క్యాపుచినో. పెన్ ఇస్తారా కొంచెం? మీరు ఆర్డర్ తీసుకొచ్చే లోపు కొంచెం రాసుకుంటాను. మీరు చెప్పే ఆర్డర్ రాసుకోవాలి కదా మేడం. వన్ క్యాపుచినో. థ్యాంక్ యూ మేడం. అంతే కదా, అంతే. రే అమ్మాయి ఈ మేనత్త ఆడమ్మ దూరం బంధువు. ఇన్నిసార్లు ఫోన్ చేసి చెప్పడానికి కారణం కూడా అదే. చాలా మంచి అమ్మాయి, లక్ష్యమైన అమ్మాయి, జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయిని చేసుకుంటే జాబ్ చేస్తుంది కాబట్టి నీకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. అమ్మా, నాకు సంపాదించే అమ్మాయి కావాలని నీకేమైనా చెప్పానా? అది కాదురా నా ఉద్దేశం. నువ్వు ఉండే ఫీల్డ్ అటువంటిది. ఎప్పటి నుంచో సినిమా అంటున్నావు. సంవత్సరం నుంచి ఖాళీకి కూడా ఉంటున్నావు. ఎక్కడెక్కడో ఉంటావు. ఇప్పుడు నీకు డబ్బులు పంపించాలి అని అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి పంపిస్తున్నాను. రేపొచ్చే అమ్మాయి నువ్వు సంపాదించకపోతే తిండి పెడతదారా? యాక్షన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇచ్చేసాడు. చెప్పమ్మా, ఏం చేస్తున్నావురా? అమ్మా, అది ఫ్రెండ్తో చిన్న డిస్కషన్ ఉంది, స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి. మేడం, మీరు కొంచెం కోపం ఉండాలి, ఎందుకంటే పొద్దున్న మీరు మరీ చెప్పాలి. ఎందుకంటే బేబీ సిట్టింగ్ చేశాడు మురళి. హాయ్ అయాన్.
నేను హౌస్ వచ్చా మీ హౌస్ వెళ్తున్నా బాయ్. మనసు వైశాల్యం పెంచుకున్నావు. ఏం చేస్తున్నావురా? అమ్మా అది ఫ్రెండ్స్తో చిన్న స్టోరీ డిస్కషన్ అంతే. తెలిసిందిరా, ఈ రోజు ఆ అమ్మాయిని కలవలేనని ఫోన్ చేసి మరీ చెప్పావంట కదా. ఆ అమ్మాయి చెప్పింది హా? నీతో ఇదే ప్రాబ్లం, అందుకే ఫోన్ చేస్తూ ఉంటా. ఆ? నేను తనకు ఫోన్ చేయలేదే. రేపెళ్ళి ఖచ్చితంగా ఆ అమ్మాయిని కలుస్తావా లేదా? కలుస్తానమ్మా, షూర్. మ్యాగీ వచ్చేదేంటి మోడీ? అమ్మని అడుగు మ్యాగీ ఈజీ వచ్చిందని చెప్పింది. ఎందుకంటే అదొకటి ఈజీ పని. వాటర్ పోయటం, మ్యాగీ వేయటం, తిప్పటం, తింటాం. ఆడేస్తున్నాం. వెరీ డెడ్ ఈజ్ అంటే ఒకటి ఈజీ వాటర్ పెట్టడం, 2 మ్యాగీ చేయటం. కొబ్బరికాయ మరీ లెన్స్లేదు తీసుకుంటాం, మాకు కొంచెం బయట తిప్పు. కొంచెం దూరం చేయడం. నెక్స్ట్ సీజన్ లో చూపిస్తాను నేను. కాదు సార్, మొత్తం ఏడవడమే కదా. నెక్స్ట్ ఇది కాదు, నెక్స్ట్ వేరే సీజన్ ప్యూర్ విలేజ్. అది మొత్తం ఎండలో అచ్చిత్తులు మాత్రం ఏ కింద పెడతా పెళ్లి కాస్తుంది కదా. ఓకే, ఒక మాట చూద్దాం. ఒకసారి అక్కడ ఫోన్, మీ ఫోన్ ఏ ఫోన్ అమ్మా? ఐఫోనా? అమ్మాయి మంచి పని చేసేవమ్మా. రెడీ? పెద్ద కాదని కాదు. యాక్షన్ గురించి ఆలోచించవలసిన వయసులో డేటాబేస్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎప్పుడు వర్క్ ఉంటుంది. ఇలా వర్క్ లోనే ఎలా వర్క్ చేసుకుంటాం? సాఫ్ట్వేర్ లో అమ్మాయిలు అబ్బాయిలు చాలా క్లోజ్ గా ఉంటారు, అన్ని చేసేసుకుంటారు. అని బయట రూమర్స్ వస్తున్నాయి. ఆలోచించాల్సి వస్తుంది. టీమ్ లీడ్ మరీ తినేస్తుంది. ఎప్పుడు వర్క్ ఉంటుంది. ఇలా వర్క్ లోనే ఉంటే ఎవరినో ఒకరిని ఎలా వర్కౌట్ చేసుకుంటాం? సాఫ్ట్వేర్ లో అమ్మాయిలు అబ్బాయిలు చాలా క్లోజ్ గా ఉంటారు, అన్ని చేసుకుంటారని బయట ఏడు చచ్చిపోతున్నారు. దాని గురించి ఆలోచించేవాడు జీవితంలోకి వచ్చే వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు. చెప్పాలి, అది బేసిక్ బేసిక్. అప్పుడు తర్వాత వచ్చే బెండకాయకి ఫస్ట్ ఎందుకంటే రీజన్ లేదు కానీ దానికైతే ఉందక్క. అదో కాన్ఫిడెన్స్ చిన్న లవ్ షీట్ తో చెప్పి సర్లేక అన్ని చేంజ్ ఓవర్ తీసుకోవాలి కదా. నేను ఒకసారి డైరెక్ట్ డేటింగ్ల గురించి ఆలోచించాల్సిన వయసులో డేటాబేస్ల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆ టీం లీడర్ ఏమో నా బుర్ర తినేస్తుంది. ఎప్పుడు చూసినా వర్క్లోనే ఉంటే ఎవరినో ఒకరిని ఎలా సెట్ చేసుకుంటాను చెప్పు? పైగా బయటేమో సాఫ్ట్వేర్లో అమ్మాయిలు అబ్బాయిలు బాగా క్లోజ్గా ఉంటారు, ఏదేదో చేసేసుకుంటారని తెగ రూమర్స్. ఇక్కడ ఏమైనా ఉందా? ఏమీ లేదు. పైగా సిస్టమ్ ముందు కూర్చొని కళ్ళకి కళ్ళద్దాలు వచ్చేలాగా మనసుకి బ్రెయిన్కి ఏమైనా సంతోషం ఉందా? లేదు. ఇదిగో బాడీకి కూడా. క్లోజ్ చేస్తే అరే ఆ బాత్రూమ్ క్లోజ్ చేస్తా. ఓకే, వన్ మానిటర్ రామ్ నువ్వు చేయదు, నువ్వు ఓపెన్ చేసుకోకు. అంతే, ఏదైనా అదే. రెడీ? రోల్ కెమెరా, వన్ మానిటర్, యాక్షన్. ఆ స్టంప్ మీద పెట్టద్దు, ఫీల్ తో చూస్తుండు. డైలాగ్ చెప్పు. తినగానే తాగితే బాగా ఫీల్ ఉంటుంది. లిఫ్ట్ చేసి హలో. అది ఈ టైంలో 10 చేస్తుంది కదా.
నేను గుర్తొచ్చి చేశాడేంటి అది ఉండాలా నవ్వు రెడీ అయ్యో మీరంతా రెడీ రామ్మా ఎవరికి మా లేదు కాబట్టి సాగు ఏ అన్నం తిరిగిన కూల్ డ్రింక్ తాగితే ఆ ఫీలే వేరు చూసావు ఏంటి మళ్ళీ ఇదే సినిమా చూస్తున్నావా ఎన్నిసార్లు చూస్తావా బాబు ఈ సినిమాలో ఏదో ఫీల్ ఉంటుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది నీ మొహం కానీ అబ్బా ఏంటే ఇప్పుడే తిన్నావు అప్పుడే కూల్ డ్రింక్ ఏంటే? అన్నం తిన్నాక కూల్ డ్రింక్ తాగితే ఆ ఫీలే వేరే. నీ మొహంలే. అయినా ఎప్పుడు చూసినా ఏంటే ఈ సినిమా బోరింగ్ అనిపిదా? ఈ సినిమాలో ఏదో ఫీల్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఇదిగో సరదాగా అలా ఇంగ్లీష్ సినిమాలు పెట్టే హీరోలు బాగుంటారే. అట్లా తాగడం కష్టం. లైఫ్ వస్తుందని చెప్పినా స్లోగా చెప్పారు. కూర్చోరా నువ్వు లేవు ఫ్రేమ్ లో కూర్చోపడ బయట కూర్చో. మాకు నువ్వే పుట్టదు కూర్చొని అసలు నా లుక్ తెలియదు మీకు ఇందులో. ఎల్లుండి రిలీజ్ చేస్తాం పోస్టర్, అప్పుడే చూడండి. అప్పుడే ఈ లోపు నేను కూడా థ్యాంక్స్. వాళ్ళకి తెలుసు సార్, మేము మామూలుగా ఏది కూడా చూపించిన నా తనకి చూపించాలి అనుకున్న రోజు చూపించేస్తుందండి. చూపించలేదంటే మనం అడగం. మేడంకి ఏదన్నా మజ్జిగ జ్యూస్ ఇవ్వండి. ఎలా నమ్మాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదక్క. ఎందుకు నమ్మకూడదంటే ఆన్సర్ ఉందక్క. వస్తాను అన్నవాడు పని గురించి ఆలోచించేవాడు జీవితంలోకి వచ్చే అమ్మాయి గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తాను. అందుకే నేను అది కాదే అసలు ఇలాంటి వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. మనీ పాట లేకుండా పార్క్లో కూర్చున్నా స్టోరీ డిస్కషన్ ఉన్నాయి దీని వల్ల అని బిల్డప్ ఇస్తారు. అందుకే సినిమా వాళ్ళు నమ్మకూడదు అంటారు. ఆలోచిస్తున్నాను అక్క. సరే ఉంటాను. బాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఈ మాట నేను నిన్ను అడగాలి. కోట్ల ప్యాకేజ్ ఉన్నవాడిని నువ్వు సింపుల్ గా రిజెక్ట్ చేసావు. ఫారెన్ లో సెటిల్ అయ్యాడు, మంచి లైఫ్ వస్తుందని చెప్పినా వాణ్ణి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వద్దు అనేసావు. అలాంటిది ఈ రోజు వీడు నిన్ను రిజెక్ట్ చేశాడా? అదేంటక్క, రాలేదు అంటే ఇష్టం లేదు అనుకోవడమేనా? పక్కన పెట్టాడనే అర్థమయ్యాక కూడా మరి ఇంకేం అనుకోమంటావు? పనుంది అని అర్థం చేసుకోవచ్చు కదా. ఇండస్ట్రీలో అదృష్టాన్ని వెతుకుంటూ వచ్చిన వాడి గురించి ఇంత పాజిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? పని పాట లేకుండా పార్కులో కూర్చొని స్టోరీ డిస్కషన్స్ ఉన్నాయని నేను వెళ్ళను అని బిల్డప్ ఇస్తారు. అందరూ రిలీఫ్ కోసం సినిమాలకు వెళ్తారు. మరి రియల్ గా సినిమా వాళ్ళ గురించి ఎందుకంత చులకనగా మాట్లాడతారు? సరే బాయ్ అక్క, గుడ్ నైట్. ప్రియా ప్రియా షర్ట్ లాగిద్దాం. ఆడే దానికి ఎంతో కదా అదే ఎక్కువ ఉండు. స్లోగా థింకింగ్ మూడ్లో టర్న్ అవి లేదన్నా ఇలా ఇలా పెట్టుకోవచ్చు కదా. ఓకే రైట్ పెట్టు. కంగ్రాచులేషన్స్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తర్వాత
దొంగచాటుగా స్క్రిప్ట్ చదవండి.